నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఒకవైపు రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఒకవైపు ఇబ్బంది పడుతుళ్ళు. మరోవైపు ఏదైతే చిన్న చిన్న కార్మికులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుళ్ళు. ఒకవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆహ్, అది ఆ పర్సెంటేజ్ అనేది కిందకి తీసుకుపోతుందని చెప్పేసి చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుళ్ళు. ఎందుకంటే ఇక్కడ మన ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ గచ్చిబౌలిలో జరిగిన సైకిల్ ట్రాక్ ఇష్యూలో కావచ్చు, ఈ హైడ్రా వల్ల కావచ్చు, పూర్తిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే విషయాలు కూడా చాలా వరకు మనం వినిపిస్తున్నాయి. మనం ఇన్ని 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 డేస్ ఎక్కడైతే రైతుల దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళకు రైతు బంధు రాలేదు, లేకపోతే ఇతర వాళ్ళకి ఇచ్చిన హామీలు అందలేవని వాళ్ళు చెప్పిండ్రు. ప్రస్తుతం మనతో పాటు అయితే సిటీలో సెటిల్డ్‌గా ఉన్న మనతో పాటు కొందరు సోషల్ యాక్టివిస్ట్ ఉన్న గీతారెడ్డి గారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ప్రస్తుతం హైదరాబాద్ డెవలప్‌మెంట్ దిశగా వెళ్తుంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అక్క. ముందుగా సిటీలో చాలా కాలంగా ఉంటున్నారు మీరు. ప్రస్తుతం హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ అనేది ఏం లేదు. గత సంవత్సరం నుంచెల్లి మొత్తం స్తంభించిపోయింది. ఎందుకంటే ఈ హైడ్రా ఒకటి తీసుకొచ్చాడు. ఈ హైడ్రా వల్ల చాలామంది అసలు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ప్రతిదీ థింక్ చేస్తున్నారు. మొత్తం డౌన్ అయిపోయింది హైదరాబాద్ అసలు. ఈవెన్ మేము కూడా అదే థింక్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఏమైనా కొనాలన్నా, అమ్మాలన్నా ప్రతిదానికి ఇది రీథింక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అలా రేవంత్ రెడ్డి గారు అలా క్రియేట్ చేశారు. ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చేసి. లేకపోయింటే ఇంతకుముందు కేటీఆర్ గారు బాగా డెవలప్ చేసిర్రు. రోడ్లు కానీ, హై రైజ్డ్ బిల్డింగ్స్ చూడడానికి మినీ యూఎస్ లాగా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అలా ఆ లుక్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం అన్నీ ఎక్కడ హై రైజ్డ్ కానీ అన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. ఎందుకంటే ఈవెన్ ఎవరికైనా కొంచెం రీథింక్ చేస్తారు కదా, మార్కెట్ ఉంటేనే కదా వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేసేది. ప్రధానంగా హైదరాబాద్లో అయితే హైడ్రా అని ఏదైతే కార్యక్రమం ముందట పెట్టుకున్నది, ఈ హైడ్రా వల్ల చాలా వరకు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా వరకు కుదేలైపోతుందని కొందరు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఈ విషయం జరుగుతుందంటారా ఇక్కడ? ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది తీసుకురావడం వల్ల ఎవరికి ఏం బెనిఫిట్ అయింది? నువ్వెప్పుడో చెరువులు, కుంటలు అని చెప్పి చెప్తున్నావు. చెరువులు, కుంటలు అనేది ఇప్పుడే గుర్తొచ్చిందా నీకు? ఎప్పటినుంచో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, కాంగ్రెస్ పాలన ఉంది, అప్పటి జరుగుతూనే ఉన్నాయి కదా. అప్పుడంతా రాంది ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చి, ఇప్పుడు మాత్రమే నువ్వు ఈ అక్రమార్కులను మేము ఎంకరేజ్ చేయట్లేదు. మేము ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చిన్న చిన్న ఏమంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఊరికనే కట్టుకోరు. వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పి ఉన్న మాటలు లేని మాటలు చెప్పి వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు చాలా డబ్బులు సేవ్ చేసుకొని కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్న వాటిని వాళ్ళు మాత్రం బలైపోతున్నారు కదా. ఆ అమ్మిన బిల్డర్ బాగానే ఉన్నాడు, మీరు పర్మిషన్ ఇచ్చారు, మీరు బాగానే ఉన్నారు. కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఎంత ఎఫెక్ట్ అవుతుండ్రు. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లాట్లు కట్టుకున్న ఇల్లు కూల్స్తున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు. కొందరు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా ఆ ఇల్లు. అవును, ఈ హైడ్రా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే సంపాదించుకొని కొనుక్కున్న డబ్బులు ఇది ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఎంత తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఒక్కసారి ఆలోచించు వాళ్ళ బాధను నువ్వు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం గతంలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రియల్ ఎస్టేట్ రంగం అనేది హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఆ ఉత్సాహం కనిపిస్తుంది హైదరాబాద్లో అంటే ఏం చెప్తారు? అసలు ఆ ఉత్సాహం అనేది ఎక్కడా లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకంటే హైడ్రా వల్ల ప్రతి ఒక్కరు థింక్ చేసేది ఏంటంటే ఇక్కడ కొంటే ఏమవుతుందో, మళ్ళీ ఏ అక్రమ కట్టడాలు ఉన్నాయో ఏమో ఇక్కడ, రేపు ఇది కూడా ఉంటుందో ఉండదో అని చెప్పేసి అందరు ఆలోచించి ఎందుకు వచ్చిందిలే ఇప్పుడు ఏం కొనకపోవడమే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అవును అవును, చాలా వరకు సిటీలో చిన్న చితక ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చే ల్యాండ్. ఆ ల్యాండ్ రేట్, ల్యాండ్ ఇప్పుడున్న హైదరాబాద్ ఉండే రేట్లు మీకు తెలిసిందే, ఎక్కువ ఉంటాయి. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుందామని అనుకుంటారు. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా అది ఎవరైనా కబ్జా చేసి మరి కన్స్ట్రక్షన్ చేసిరేమో, రేపు ఏ హైడ్రా వాళ్ళు వచ్చి కూల్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ ఆలోచిస్తుంటారు. అందుకనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనుక్కోకపోవడమే బెటర్ అనుకుంటున్నారు. సిటీలో ఇది జరుగుతున్న ఈ సిచ్యువేషన్ చూస్తే అంటే ఇట్లా చూడొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ అనేది మొత్తం తగ్గిపోయింది
అసలు. ఒకప్పుడు ఉన్న ల్యాండ్ రేట్లు ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ హైరైజ్డ్ కానీ అంతా ఉన్న గ్రోతింగ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, ఈ హైడ్రా వల్ల చాలా మందిని డైరెక్ట్ మనం చూస్తున్నాం. వాళ్ళ కొనుక్కున్న వాటిని కూల్చేయడాన్ని, వాళ్ళ సిచ్యువేషన్ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఎవరా ముందడుగు వేయాలని చెప్పి అనుకోవట్లేరు. అంటే ఇప్పుడు హైదరాబాద్ మనకు మొదటగా గుర్తొచ్చేది ఐటీ హబ్ అని కూడా చాలా వరకు ప్రస్తుతం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మన భారతదేశంలో 4 ప్రధాన నగరాలు ఉంటే దాంట్లో ముందంజలో ఉంది హైదరాబాద్ అని కూడా చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఆ బ్రాండ్ కనిపిస్తుందా ప్రస్తుతం హైదరాబాద్లో? ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆ బ్రాండ్ మనకి ఇంకా ఇప్పుడు అది తీసుకురావడం అనేది ఎవరి నుంచి కాదు, అది కేటీఆర్ గారి వల్లనే అవుతుంది. ప్రస్తుతం ఐటీ మినిస్టర్ కనిపిస్తలేరా మీకు? ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఎవరో కూడా తెలీదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఐటీ మినిస్టర్ అనేది ఇంతకుముందుకు ఆయన చేసిన రోడ్లు, ఆయన చేసిన డెవలప్మెంట్లు, సైక్లింగ్, అది బైస్కిలింగ్ ట్రాక్ చూసారు కదా, ట్రాక్ చూసారు కదా, అది మేము బైస్కిలింగ్కే యూజ్ చేసేది. వాడినాం. అది ఇప్పుడు మొత్తం అంతా పడేసిర్రు. ఆ ట్రాక్ కూడా మొత్తం యూస్లెస్ ట్రాక్ అయిపోయింది అనమాట. అంటే జనరల్ గా ఎప్పుడైనా ఆలోచించారా దాని పక్క రోడ్ పక్కన సైకిల్ ట్రాక్ తీసేస్తే ప్రభుత్వానికి ఎటువంటి లాభం ఉందని ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? మేము అనుకున్నాం ఇది కట్టిన యూస్ ఏంది అసలు, వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఏంటి ఇట్లా చెత్తలాగా అన్ని ఈ కర్రలు అలాంటివి మీరు కూడా చూసే ఉంటారు, కర్రలు అలాంటివి అన్ని పడేసిర్రు, చెత్త అంతా పడేసిర్రు. ఇది బైస్కిలింగ్ కోసం అని అంత ఖర్చు పెట్టి మన కోసం బైస్కిలింగ్ కోసం చేసిన ట్రాక్ను కాస్త ఇప్పుడేమో ఈ చెత్త చెదారం ఇలాంటివి వేయడానికి పెట్టడం అనేది అసలు ఏం యూస్? అసలు అంతా డబ్బులు పెట్టి మన హైదరాబాద్ ఒక బ్రాండ్ ఉండాలి, మన ఈ ఐటీ ఏరియా సైక్లింగ్ ట్రాక్ పొల్యూటెడ్ ఫ్రీ అవ్వాలి అని చెప్పేసే కదా బైస్కిలింగ్ ట్రాక్ అలాంటివన్నీ పెట్టింది. వాటిని కాస్త ఏదో చెత్తకి ఇవి యూజ్ చేసుకోవడానికి కాదు కదా, ఇప్పుడు అది జరుగుతుంది. అంటే జనరల్గా మీరు రెగ్యులర్ ఐటీ దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు కాబట్టి మీ కొలీగ్స్తో మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. వాళ్ళు ఎప్పుడైనా ప్రస్తావించిలా అంటే ఈ సైకిల్ ట్రాక్ గురించి వీకెండ్లో కావచ్చు, ఫ్రీ టైంలో వెళ్ళేటప్పుడు ఇది ఎందుకు తీసేసిళ్ళు, దీనివల్ల ఎటువంటి లాభం ఉంది, ఎటువంటి నష్టం ఉంది, ఇట్లాంటి ఏమన్నా మీ డిస్కషన్లో జరిగాయా? జరిగాయి, ఎందుకు జరగలేదు? కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఇది బైస్కిలింగ్ ట్రాక్ బైస్కిలింగ్ కోసమే యూజ్ చేసేవాళ్ళం. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది కాస్త ఒక యూస్లెస్ ట్రాక్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. అది మాత్రం నిజమే కదా, దానికి ఎలాంటి డెవలప్మెంట్ లేకపోగా నీకు యూస్లెస్, మీకు ఏదైతే ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి యూస్లెస్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారు నవేడేస్. మీరు కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది. అదే కొంచెం బాధ అనిపిస్తుంది కదా బైస్కిలింగ్ చేసే వాళ్ళకి. మనం అంత మంచి యూజ్ చేసుకున్నది మన ఒక పర్పస్తోని దీన్ని మంచిగా చేశారు కేసీఆర్ గారు. అలాంటిది దీన్ని మొత్తం ఏదో యూస్లెస్ ట్రాక్ కింద ఈ రేవంత్ రెడ్డి గారు ట్రీట్ చేయడం అనేది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అంటే ఇట్లుంది ప్రస్తుతం మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తారు, ఈ ట్రాఫిక్ విషయంలో ఏం చెప్తారు? ట్రాఫిక్ గురించి చెప్పాలంటే రోడ్లు ఇంకా నర్సింగ్ రూట్లో, ఈ రూట్లోనైతే వరస్ట్ రోడ్. ఎప్పుడు ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటారు. ఒక్కోసారి వెళ్ళేటప్పుడు వెళ్తాం, వచ్చేటప్పటికి మేము రీథింక్ చేస్తాం ఇదే రూట్లో రావాలంటే, అమ్మో ఎక్కడ ఏం దొవ్వి పెట్టారో ఏమో అని చెప్పేసి. కొంచెం నైట్ టైంలో చూసుకోకుండా వస్తే ఇంకా అంతే స్ట్రక్ అయిపోతాం ఆ గల్లీలోంచి రావాలంటే. ఇది మాత్రం చాలా చాలా పెద్ద ప్రాబ్లం సిటీలో. ఎందుకంటే ఇంతకుముందుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినవి కంప్లీట్ చేస్తే అయిపోయేది, అవి కూడా మధ్యలోనే ఆపేసిర్రు. అది ఆపేయడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది చాలా అవుతుంది. ఎందుకంటే రోడ్లు కంజెస్టెడ్గా ఉండి ఎవరి హడావుడి వాళ్ళకు ఉంటుంది వెళ్ళేటప్పుడు. కానీ ఇంకా వచ్చేటప్పుడు మనం కొంచెం పీస్ఫుల్గా వస్తాం, వెళ్ళేటప్పుడు ఎవరి హడావుడి వాళ్ళకు ఉండడం వల్ల అక్కడ బాగా ఎక్కువ ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. అది ఒకటి. ఇప్పుడు జనరల్గా ఉచిత బస్సు గురించి ఇక్కడ అంటే పల్లెటూరు ఎక్కడ అడిగినా సరే ఇది మాకు ఎక్కడ కూడా ఉపయోగపడతలేదు. పూర్తిగా సిటీలు ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా మీలాంటి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకు ఉచిత బస్సు అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు తెలుసో తెలియకండి నిజంగానే అది మీకు ఉపయోగపడుతున్న ఉచిత బస్సు ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం నడిపిస్తున్నది అదైతే వేస్ట్. ఉచిత బస్సు అనేది జాబ్కి వెళ్తున్నాం మేము రెగ్యులర్గా, కానీ ఆ ఉచిత బస్సు అనేది మేము ఎన్నడూ యూజ్ చేయలేదు. ఒకటి ఏంటంటే నువ్వు రైతులకి వాళ్ళకి రైతు బంధు అనేది ఆపేసి
చేసావు. దానివల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు 5,000 కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, నేను వచ్చాక మీరు 5,000 కాదు 15,000 తీసుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5,000 ఇచ్చారు. ఆ 5,000 మీరు ఇచ్చినా బాగుండేది. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా ఇవాళ ఆయన గారు ఇచ్చిన 5,000ని కూడా ఇవ్వకుండా ఆపేశారు కదా. దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఉచిత బస్సు వల్ల ఎవరికి ఒరిగింది ఏముంది? అంటే ఇక్కడ పల్లెటూళ్ళు ఎక్కడైనా సరే సిటీలో వాళ్ళు ఎక్కడైతే రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళు దీని వల్ల ఎక్కువ అయిపోతుందని అంటారు. అలా ఏం లేదు. ఆ బస్సు కోసం ఎవరు వెయిట్ చేస్తూ ఉండట్లేదు. ఎవరైనా బస్ ఎక్కి వెళ్ళాలని ఆలోచన కనిపిస్తుందా? లేదు లేదు అస్సలు. ఎందుకంటే ఆ బస్సు ఎప్పుడు చూడు ఫుల్ గానే ఉంటుంది. అసలు ఆ బస్సుల్లో తిరగాలంటే ఇంకా నువ్వు ఒక 10 to 20 minutes ముందే వెళ్ళాలి. ముందే వెళ్ళి ఎలా అంటే బస్సు ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ బస్సుల్లో వెళ్ళి టైర్డ్ అయిపోయి మళ్ళీ వర్క్ చేసుకొని మళ్ళీ రావాలంటే వెళ్ళలేం. దానికంటే వేరే సపరేట్గా ఆటోలో వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఉచిత బస్సు వల్ల ఒరిగేది ఏం లేదు. గవర్నమెంట్కి అయితే ఈ పథకం అంత వేస్ట్ పథకం ఇంకోటి లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ పూర్తిగా లాభాల్లో ఉంది అని అంటారు. నిజంగా ఉచిత బస్సు పెడితే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది అంటారా? ఏ విధంగా ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది ఉచిత బస్సు పెట్టడం వల్ల? ఆయనకే తెలియాలి మరి. ఇలాంటి మాటలు ఆయనకే వస్తాయి. అసలు ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది అనేది ఆయన గారి మాటల్లో విన్న తర్వాత నవ్వొస్తుంది అసలు. దానివల్ల లాభం లేదంటారు ఉచిత బస్సు వల్ల? అసలు నష్టమే. ఏం లాభం? పని అంటే కొంచెం ఖాళీగా ఉండే లేడీస్కి తిరుగుతారు, అది ఓకే. అంటే వాళ్ళకి ఏదైతే టికెట్ రేట్ కావచ్చు తగ్గించిన అనుకోవచ్చు కదా. టికెట్ రేటు ఏం టికెట్ రేటు తగ్గించారు? అసలు వెళ్ళే వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు టికెట్ రేట్ చూడట్లేదు, టైం చూసుకుంటున్నారు. ఎందుకంటే అంత మంది ఫుల్ టైట్ అయిపోయి ఆ బస్సులో నిలబడడానికి కూడా ప్లేస్ లేనప్పుడు వాళ్ళు కంప్లీట్గా వేరే ప్రైవేట్ వెహికల్స్లోనే వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏం రేటు తగ్గింది? నువ్వు అనవసరంగా తిరిగే వాళ్ళకి ఇది అంత ఉచిత బస్సు కావాలి కానీ వెళ్ళే వాళ్ళకి ఉచిత బస్సు కాకుండా నువ్వు మిగిలిన ఫ్రీ స్కూల్ ఫీజులు తగ్గించడం కానీ, రైతులకి మంచి చేయడం, చేనేత కార్మికులకు కానీ ఇలాంటివన్నీ మంచి పథకాలు చెయ్యి. అంతేగాని ఇలాంటి పనికిమాలిన ఉచిత బస్సు పథకం వల్ల ఒరిగింది ఏం లేదు. దీనివల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది అని చెప్పడం ఉంది చూడు, ఇది పెద్ద జోకు. అంటే ఇంకోటి ఒక ఫైనల్గా ఫార్ములా ఈ రేసింగ్ గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. గతంలో హైదరాబాద్కి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నడిబొడ్డున మన ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీస్ వచ్చిండు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ కూడా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఒక సిటీ ఉందని గమనించిన వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది కదా. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయనకు తెలియదని చెప్పి అనుకోవచ్చు. ఈ రేసింగ్ గురించి మరి తెలిస్తే ఎందుకు రద్దు చేస్తారు? సో ఈ రేసింగ్ లో కుంభకోణం జరిగిందని చెప్పేసి కేటీఆర్ కేసులు కూడా నడుస్తుంది. ఇది కావాలనే పెట్టింది. ఖచ్చితంగా ఒకరు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రకంగా వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టేసి వాళ్ళని ఆల్వేస్ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ మేమేదో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అన్నీ మనం పట్టించుకోకూడదు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి కానీ ఇలా వాళ్ళు ఏదో చేశారు మేము వాళ్ళని ఇలా ఏదో చేశారు అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పి ట్రై చేయడం అనేది ఉంది చూడు, ఇది కరెక్ట్ కాదు. దానికోసమనే ఇలాంటివన్నీ మేము వర్క్ చేస్తున్నామని చెప్పి చూపించడం కోసం వాళ్ళ మీద లేనిపోని కేసులు లేనిపోని అబాండాలు వేసేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అంతే. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ సిటీలో కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ కావచ్చు కన్స్ట్రక్షన్ వ్యవస్థ పూర్తిగా కుదేలైపోతుంది. గతంలో హైడ్రా లేదు, ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే ఈ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ చేయాలన్నా సరే పేద మధ్యతరగతి ప్రజలు కూడా కాస్త భయానికి లోనవుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ హైడ్రా వస్తుంది, ఎక్కడ మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎక్కడ కూల్చేస్తానని ఒక భయంలో ఉన్నారని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.